నిషేధిత పర్వతాల శిఖరాల్లో ఒక మహారహస్యాన్ని కాపాడుతూ నిలిచింది ఓ అద్భుత నాగరాజు. ఆ రహస్యం మొత్తం రాజ్యాన్ని రక్షించే శక్తి కలిగింది. ఆ రహస్యం ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ పురాతన భారత రాజ్యంలో రిషి దేవ్ అనే జ్ఞానవంతుడైన మహర్షి ఉండేవాడు. ఆయన అడవిలో పవిత్ర నది దగ్గర నివసించేవాడు. దూర గ్రామాల నుంచి ప్రజలు ఆయన సలహా కోసం వచ్చేవాడు. ఒక సంవత్సరం రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. నదులు ఎండిపోయాయి, పంటలు నాశనమయ్యాయి. ప్రజలు ఆకలితో బాధపడసాగారు. అప్పుడు రాజు ప్రకటించాడు, ఎవరైనా రాజ్యానికి మళ్లీ నీటిని తీసుకువస్తే వారికి గొప్ప గౌరవం ఇస్తాను. చాలామంది బలమైన యోధులు ప్రయత్నించారు, కాని ఎవరూ విజయవంతం కాలేకపోయారు. అప్పుడు అర్జున్ అనే పేద బాలుడు మహర్షి రిషిదేవ్ దగ్గరకు వెళ్ళాడు. రిషిదేవ్ అతనికి ఒక చిన్న మట్టికుండ ఇచ్చి ఇలా అన్నాడు, నిజమైన శక్తి బలంలో కాదు, దయలో ఉంటుంది. అర్జున్ అయోమయంలోనే తన ప్రయాణాన్ని పర్వతాల వైపు ప్రారంభించాడు. మార్గమధ్యంలో అతను ఆకలితో ఉన్న ఓ ప్రయాణికుడికి తన ఆహారం పంచాడు. గాయపడిన పక్షిని సహాయం చేశాడు. దాహంతో ఉన్న జింకకు తన కుండలోని నీటిని ఇచ్చాడు. చివరికి అతను పర్వత శిఖరానికి చేరుకున్నాడు. అక్కడ ప్రకాశించే జీవజలధారను ఒక మహా నాగరాజు కాపాడుతూ ఉండేది. ఆ నాగరాజు ఇలా చెప్పింది, పవిత్రమైన హృదయం ఉన్నవారికే ఈ నీరు దక్కుతుంది. అర్జున్ దయచూసి నాగరాజు అతనికి ఆ నీటిని తీసుకునేందుకు అనుమతించింది. ఆశ్చర్యంగా ఆ చిన్న కుండ ఎప్పటికీ ఖాళీ కాలేదు. అర్జున్ రాజ్యానికి తిరిగి వచ్చి ఆ నీటిని ఎండిపోయిన నదిలో పోశాడు. వెంటనే నది మళ్లీ ప్రవహించింది. పొలాలు పచ్చగా మారాయి. ప్రజలు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. రాజు అర్జున్కు బంగారం, ఆభరణాలు ఇవ్వాలని ప్రయత్నించాడు. కాని అర్జున్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, నా ప్రజల ఆనందమే నాకు గొప్ప సంపద. అలా అర్జున్ కథ తరతరాలకు వినిపించబడుతూ దయే ప్రపంచంలో అతి గొప్ప శక్తి అనే పాఠాన్ని అందించింది. ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే వెంటనే KJ3D కార్టూన్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ క్యారెక్టర్ నచ్చిందో కామెంట్ చేయండి.